తాబేదారులుగా మారిపోయి దానికి సంబంధించిన వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయలే. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు మీ స్థలాల గురించి నిశ్చితంగా ఉండండి. నేను జిల్లా కలెక్టర్ గారిని కొంతమంది పాత్రికేయులను కలిసి అందులో పాత్రికేయుల కంటే ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి చెంచాలకే ఇచ్చినారంటే నేను దాన్ని వెంటనే ఆదేశించిన నాకే బాగుపడలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసారు, మీరు ఇట్లా చేసినట్టుగా అంటే ఎవరు చేసినా ఆ స్థలం జర్నలిస్టులకు మాత్రమే చెందాలి. ఇప్పుడు జర్నలిస్టు సంఘాన్ని కోరుతా ఉన్నా, మీకు మీరుగా సీఏ కమిటీ వేసుకొని జర్నలిస్టులు ఉన్నటువంటి అర్హులందరి లిస్టు మీరు ఇవ్వండి. దాన్ని అవసరం దగ్గర డిస్ప్లే పెట్టండి. అందరూ ఆమోదం తీసుకొని జర్నలిస్టు మాత్రమే పేర్లున్నాయని చెప్పిన తర్వాత ఆ లిస్టు ఆమోదం పొందే విధంగా నేను చూస్తానని మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీరుగా మా గౌరవ శాసనసభ్యుడు మానకుండరు కానీ, మా గౌరవ శాసనసభ్యుడు చెప్పదండి కానీ, మా పోటీ అభ్యర్థి కానీ, మా కాంగ్రెస్ నాయకులు ఒక పేరు కానీ ఒక వ్యక్తి కానీ ఏది కూడా మేము అందులో జోక్యం చేసుకోండి. జర్నలిస్టుల స్థలాలు ఉంటే జర్నలిస్టులకు మాత్రమే కొంత అనుమానం ఉంది, వాళ్ళ భార్యలకు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, అవన్నీ లేదు. జర్నలిస్ట్ గా పనిచేసి ఆయన భార్య కోటీశ్వరాలు నిర్ణయం చేసుకున్నా మాకు అర్థం లేదు. జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగుల వాళ్ళందరికీ ఈ స్థలం చెందే విధంగా మీరే నివేదిక ఇచ్చి దాన్ని ఆమోదింపజేసే బాధ్యతను పేర్పండి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం అంటే ఒక పరిపాలించే మేమే కాదు, కాకి బట్టలు వేసుకున్న పోలీసులు, చట్టాన్ని కాపాడాల్సిన భూ సంస్కరణ రెవెన్యూలు, అందులో తప్పులు ఏదైతే బయట పెట్టాల్సిన పాత్రికేయులు. కానీ గతంలో ఒక పక్క రూపంలో ఆర్డీఓ ఉన్నారు, దాని సంతకంతో మరో పక్క రూపంలో ఎవరైనా ఎదురు తిరిగితే కాకి బట్టలతో ఏసీపీ అక్కడనే కూర్చున్నటువంటి సంస్కృతి చూసినావా? ఇప్పుడు నేను కోరుతాను మీ పాత్రికేయులందరినీ కూడా, ఎక్కడ భూ ఆక్రమణ జరిగితే కరీంనగర్ సంబంధించి గతంలో ఎక్కడెక్కడ భూ ఆక్రమణ జరిగిందో నేను బహిరంగంగా కరీంనగర్ ప్రజలను కోరుతా ఉన్నా, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి లేదా సిపి గారో లేకపోతే డిఎస్పీ గారో లేకపోతే ఎవరైనా వాళ్ళని కూడా ఈ వేదిక ద్వారా ఆదేశిస్తా ఉన్నా, మీరు నిజంగా చట్ట పరిరక్షకులైతే ఏ పుస్తకాల అక్రమణ గురైనో ఆ స్థలాన్ని వాళ్ళకు ఓరకు రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఒకవేళ నేను కూడా భూ కబ్జాదారులకు మొదటి వరికితే మాకు కూడా సహకరించకండి, కానీ భూ కబ్జాదారులకు సహకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేలేదని మాట సందర్భంగా తెలుస్తాం. నేను ఓపెన్గా కరీంనగర్ లో గత 10 సంవత్సరాలుగా స్థలాలు కబ్జాకై బెదిరింపులకు గురై తక్కువ ధరకు లేదా డిస్ప్యూట్స్ ఉన్నాయి కాయిదాలు తెచ్చుకునే వాళ్ళందరూ కూడా కోరుతున్నా, జర్నలిస్టుల ద్వారా సమాచారాన్ని సమాధానం చెప్పండి, లేదా అధికారులకు ఫిర్యాదు చేయండి, ఒక కాపీ మాకు గురియండి, దాని సంగతితో చూస్తాం. నేను జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించిన వెంటనే ఈ స్థలాల నిలుపుదలతో పాటుగా వందల వేల ఎకరాలు కరీంనగర్ చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల ధరలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైన రెవెన్యూ పరంగా విచారణ జరగబోతోంది. పేపర్లు బయటికి తీస్తారు. మీరు కూడా జర్నలిస్టుల పాత్ర పోషించి ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైనా మీరు కూడా బయట పెట్టి సమాజాన్ని తెచ్చినప్పుడే మీ పాత్ర కూడా ఆ పాత్ర మీరు ఉపేక్షించమంటే చట్టంలో మీకు మాకు బాధ్యత లేదు. దయచేసి ఒకటే కోరుతామా, ఎక్కడైనా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత్రికేయులకు ప్రజాస్వామ్యంగా ఎప్పుడైనా మేము సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను గౌరవించే పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ. పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తా ఉన్నాం. అదే సందర్భంగా పత్రికల బాధ్యత కూడా విస్మరించద్దు. ఇటువంటి భూ ఆక్రమణదారులకు సంబంధించి సమాచారాన్ని బయట పెట్టకపోతే వృత్తిద్రోహమైందనే వాటి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. మీ అందరికీ తెలుసు జరిగినాయా లేదా, జరుగుతుంది బయట పెట్టలే. ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థ మారింది, మార్పు కోరిండ్రు. ప్రగతి భవన్ ముందులో కంచెలు తగినాక ప్రజాభవన్గా మారిపోయి నివేదికరించుకునే పరిస్థితి వచ్చినాక సెక్రటరియట్లోకి కామన్ ప్రజలు వచ్చే పరిస్థితి ఉంటే జరుగుతున్న అన్యాయాన్ని పత్రికలు బయట పెట్టకపోతే మార్పు లేదు. అందుకే మార్పు కోరుకుంటున్న ప్రజలకు అనుగుణంగా ముఖ్యంగా కరీంనగర్ కు సంబంధించినటువంటి వ్యవస్థలో వేల కోట్ల రూపాయలు
విలువైనటువంటి స్థలాలు బయటికి రావాల్సిందే, అందుకు సంబంధించి తీసుకోవాల్సిందే. నేను చేస్తున్న ఆరోపణ జరిగినటువంటి నగర స్మార్ట్ సిటీ వర్కుల్లో పరస్పర ఆరోపణలు లేదా ఇతరత్ర న్యాయమైనటువంటి లేని పనులు బిడ్డ వస్తుంది. రాబోయే కాలంలో పండుగ దసరా సంక్రాంతి అన్నీ చూసుకొని ఏమి జరుగుతుంది. ఇవే తప్పు చెప్తారే, ఎక్కడ తప్పు జరుగుతుంది దాన్ని మీరు తప్పు చేసి ఐదారు చెప్పి ఉన్నాం, మార్కెట్ చైర్మన్ ఉన్నాం, సింగిల్ పొరపాటు చేస్తే చూపెట్టమని ధైర్యంగా బహిరంగంగా సవాల్ చేస్తామన్నా. కానీ తప్పు జరిగితే కూడా చూస్తూ ఉంటాం. మరొకసారి కోరుతా ఉన్నా, నేను అధికారులు ఇప్పటికీ ఆదేశించిన అదేవిధంగా వ్యక్తీకరించి ఈ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మీకు వీలైనంత మీ శక్తిని ఉపయోగించి ఏ పేదవాడి దాకా గుంచుకోబడ్డదో దానికి న్యాయం చేసే ప్రయత్నం చేసే ఉద్యోగ సార్థకత. గతంలో అటువంటి పని జరగలే, దానికి విచారణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి పాత్రికేయులుగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, పొరపాటున తెలియకుండా పిల్లి మూసుకో కళ్ళు మూసుకొని పిల్లి తాగి పాలు తాగిందనుకుని అక్రమలకు గురైనటువంటి ఒక సామాన్యుడి జీవితంలో న్యాయం చేసే ప్రయత్నాన్ని మీరు చేయమని కోరుతా ఉన్నా. ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.